ప్రార్థన చేసుకుందాం. మా ప్రేంగల తండ్రి, నమ్మకమైన దేవ, ఉన్నతమైన సింహాసనం పైన ఆసీనుడగు తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధ దినం మా రక్షకుడు యేసు క్రీస్తు మరణమును జయించి లేచిన మహాదిన. ఇటు మహాదినముల ప్రభా బేతనీయలో బహు కొద్ది మందిగా మోకరించడానికి తండ్రి మీరిచ్చిన కృపకై స్తోత్రాలు. దయగల తండ్రి, కడవడి దినాల్లో మీరే ప్రజలను పురికొల్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎవరైతే వారం వెంబడి వారం ఈ బేతనీయలో మోకరిస్తున్నారో ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా, కుటుంబాల్లో మీరు గొప్ప కార్యం చేయండి. ఆశ పుట్టించండి, ఆసక్తి పుట్టించండి. నేనెప్పుడు దేవుని మందిరమునకు వచ్చేదనని నీ సేవకులు ఆసాబ్ కుమార్, కోరక్ కుమార్ సెలవిచ్చారు. లోకములో 1000 దినములు గడుపుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద 1 దినము గడుపుట నాకెంతో మేలు. తగల తండ్రి, చివరి దినాల్లో సంఘములో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. మీ ఆత్మ అనేకులను దర్శించినట్లు, అనేకులతో మాట్లాడినట్లు, అనేకులను పురికొల్పి ప్రోత్సహించుటకు సహాయం చేయండి. దయగల తండ్రి, నేను పైకెత్తబడిన తరువాత అనేకులను నా యొద్దకు ఆకర్షించుకుంటానని మీరు సెలవిచ్చారు. కనుక తండ్రి, మీరే అనేకులను ఆకర్షించుకోండి. వాళ్ళ హృదయాల్లో నూతన కార్యం జరిగించండి. వారి హృదయాల్లో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నదని రాయబడినట్లు ఆసక్తి భక్షించేదిగా చేయి. ఈ ఉదయకాలం నాయన, ఎవరు నీ ఆలయానికి రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ మీరు నడిపించండి. దేవా, ఏ సహోదరుడు, ఏ సహోదరి, యవ్వనస్తులు, పెద్దలు ఆగిపోకుండా ఇది ప్రభుదినం. మా ప్రభుదినంలో మేము ప్రభుదినంలో మందిరంలో ఉండాలి. మా ప్రభు ఇంటిలో మేము ఉండాలని నాయన ఆశతో త్వరగా వచ్చుటకు సాయం. ఎవరు ఆలస్యం చేయకుండా సహాయపడండి. ప్రతి కుటుంబంతో మీరే మాట్లాడండి. దేవా, వారిని దర్శించి నీ ఇంటికి నడిపించండి. ఈ సమయంలో మీరు పాడుకోవాల్సిన కీర్తనలు స్పష్టంగా చూపించండి. ఆయన పాటల ద్వారా మాతో మాట్లాడండి. వాయిద్యములు, శబ్దయంత్రం, విద్యుత్ శక్తి, వాతావరణం నీ స్వాధీనములు ఉంచుకోనండి. సమస్తము మాకు మేలుకరంగా చేయండి.
మరి ఒకసారి తండ్రి ఈ స్థలానికి రావాల్సినటువంటి ప్రియులు, సహోదరులు, సహోదరీలు, యవ్వనులు, వృద్ధులు ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మీరే నడిపించండి, మీరే తీసుకురండి, మీరే మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకో. ఈ దిన పరిచర్యంతా కూడా నీ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉంచుకోండి, మీరే మహిమ పొందండి. యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అరవై 64 చూడు. ఏం పట్ట పాఠ సంఖ్య 64. పాఠ సంఖ్య 64. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడదామండి. హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు. రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను, రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను రక్షణ భాగ్యము కల్గదు వారిని నమ్ముకొనకండి. రక్షణ భాగ్యము కల్గదు వారిని నమ్ముకొనకండి. హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు. భక్తిహీనుల దారిని వంకరగా చేయును. భక్తిహీనుల దారిని వంకరగా చేయును. యెహోవాయే తరతరముల పరిపాలించుచుండును. యెహోవాయే తరతరముల పరిపాలించుచుండును. హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు. సీయోను నీ దేవుడు తరతరముల రాజ్యమేలును.
తరతరములు రాజ్యమేలును. యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్. యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. సర్వకృపాని దేవుడి. పాట సంఖ్య 131. పాట సంఖ్య 131. మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుకుందామండి. సర్వకృపానిధియగు ప్రభువా. అందరూ కలిసి పాడాలి. బుక్స్ తీసుకొని పాడాలి మీరు. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 ఎన్ పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 ఎన్ పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరం మార్పు నొంది, మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 ఎన్ పాడెదను, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. హేతువు లేకై ప్రేమించెను,
యేసుకు నేనేమివ్వగలను? హేతువు లేకై ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను? హల్లెలూయా 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 ఎన్ పాడెదను, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదను. ఇది వస్తుందా? పాట సంఖ్య 193. పాట సంఖ్య 193. నీ మందిరము అతి శృంగారం. మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుకోమండి. నీ మందిరము అతి శృంగారం, నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. నీ రక్తము చిందించి నూతన జన్మమునిచి, నీ రక్తము చిందించి నూతన జన్మమునిచి, స్వాస్యముగా మము చేసి నీ మందిరమున నిలిపి, స్వాస్యముగా మము చేసి నీ మందిరమున నిలిపి, కొదవలయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి. కొదవలయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారం, నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు నింపి నూతన పరచుదేవా. నీ మందిరములో నిత్యము వసించి వాతిల్లెదము. నీ మందిరములో నిత్యము వసించి వాతిల్లెదము. అనుదినము స్తుతించి నూతన బలమును పొంది, అనుదినము స్తుతించి నూతన బలమును పొంది, అన్నిటియందు దీవించబడి ధన్యులుగానుండెదము. అన్నిటియందు దీవించబడి ధన్యులుగానుండెదము. మహిమా మహిమా మహిమా
నీకే మహిమా 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 నీకే నీ మందిరము మహిమా తేజస్ మెందుగా నింపి నూతన పరచుదేవా మహిమా తేజస్ మెండుగా నింపి నూతన పరచుదేవా. చివరి వచ్చింది అంతము వరకు మమ్ము సజీవరాల వలె నుంచి అంతము వరకు మమ్ము సజీవరాల వలె నుంచి కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను యుగ యుగములకు ఘనత మహిమ నీకు కలుగునుగాక యుగ యుగములకు ఘనత మహిమ నీకు కలుగునుగాక మహిమా 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 నీకే మహిమా 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 నీకే నీ మందిరము పది శృంగారం నీ ప్రజలందరికీ మహిమా తేజస్ మెండుగా నింపు నూతన పరచుదేవా మహిమా తేజస్ మెండుగా నింపు నూతన పరచుదేవా. ఇప్పుడు మనము ఆరాధన వర్తమానం విందామండి. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆరాధన కొరకు ఈ వాక్యాన్ని చదువుకొని ప్రభువును ఆరాధిద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడింది. ప్రేంగుల తండ్రి, నమ్మమైన దేవ, ఇంతవరకు నీ ఇంటికి నడిపించిన ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారిని ప్రభా మీరే దీవించి అభిషేకించి త్వరగా వచ్చుటకు సహాయపడు. ఆలస్యంగా వచ్చే అలవాటు నుండి తప్పించు. ఈ సమయంలో నీ సేవకుని మరుగుపరచుము. ఈ చదువుకున్న లేఖన భాగముల నుండి కొన్ని క్లుప్త హెచ్చరికలు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆరాధనలో ప్రవేశపెట్టమని యేసు క్రీస్తులో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలము
ప్రభువును మనం ఆరాధించడానికి ముందుగా ఈ చదువుకున్న భాగాన్ని ఒకసారి గుర్తు చేసుకొని కొన్ని హెచ్చరికలు తెచ్చుకొని ఆరాధనలోకి వెళ్దాం. అపొస్తలుడైన పౌలు ఇక్కడ మనకు రాసి పెట్టాడు. ఏమని రాసి పెట్టాడంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయనంటే పౌలు. ఆయనంటే ప్రభు, పౌలు కాదు. ఇక్కడ యేసు ప్రభుల వారు మన అపరాధముల నిమిత్తం ఈ లోకానికి వచ్చినప్పుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు ఆ రీతిగా అంటే, ప్రియులారా, మన యొక్క పాపముల నుండి మనల్ని విడిపించడానికి ప్రభు ఆ రీతిగా మనకు విడుదల కలగజేశాడు. ఆ రీతిగా మనకు విడుదల కలగజేశాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ లేఖనాలు ఆ రీతిగా రాయబడి ఉన్నాయి. లేఖనాలు ఆ రీతిగా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఎటువంటి వారము మనము అంటే, ప్రియులరా, 3-4 వచనాలు చదవండి. ఎద్దు తన కామాంతు నెరుగును, గాడిద సొంత వాని తోటి తెలుసుకును, ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. కాబట్టి ఎలాగున్నారు ఇశ్రాయేలు ప్రజలంటే, దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళలాగున్నారు. దేవుణ్ణి ప్రియులరా త్రోసివేసిన వాళ్ళలాగున్నారు. కాబట్టి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలునకు తెలివి లేదు. ఎద్దు, వ్యవసాయం చేసేటువంటి ఎద్దులు వాళ్ళ యొక్క యజమానిని అవి తెలుసుకుంటాయి. కాబట్టి ఉదయకాలము యజమానుడు ఏం చేస్తాడంటే, వాటిని ఘాటికి కట్టేసి ఉంటాడు. ఆయన వచ్చి వాటి యొక్క ఘాట్లో ఉండేటువంటి ఆ తాడు విప్పదీస్తాడు. 2 ఎద్దులకు ఒకదాని తర్వాత ఒకటి ఆ తాడు విప్పదీస్తే ఆ ఎద్దులు ఏం చేస్తాయంటే, ఖచ్చితంగా వచ్చి ఆ యొక్క కాడి యొక్క కిందికి వచ్చేస్తాయి. వాటి మెడలు ప్రియులరా
ఆ కాడిమాను కింద పెట్టేస్తాయి. కాబట్టి ఇక్కడ మరి వ్యవసాయదారుకుడు ఏం చేస్తాడంటే ఆడొచ్చి ఒక బెల్ట్ ఉంటుంది, ఆ కాడిమానుకు 2 పట్టీలు ఉంటాయి. ఆ పట్టి ఆ ఎద్దు మెడ కింద నుండి తీసుకొని ఆ కాడిమాని రంధ్రంలో పెట్టి అది